183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి బంగారం గురించి మనం మాట్లాడితే బంగారం కొనేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా లైక్ ఒక దగ్గర బంగారం కొంటున్నామంటే దాని రేటు, అది క్వాలిటీ ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైనా బంగారం కొనాలి అనుకుంటే ఫిజికల్గా బంగారం కొంటే బెటర్ అంటారా, లేదంటే డిజిటల్గా బంగారం కొంటే బెటర్ అంటారా? జవాబు చాలా క్లియర్గా ఇవ్వాల్సి వస్తుంది అండ్ అది చాలా బెనిఫిట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. అయితే బంగారం జనరల్గా మనము ఫిజికల్ గోల్డే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి అందరింట్లో, అది కన్వెన్షనల్ గోల్డ్ కాబట్టి. సో బంగారం ధరలు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికే మనం వెళ్ళి తీసుకుంటాం. ఆబ్వియస్గా, అందులో డౌటే లేదు నాకు. అది మా ఇంట్లో ఆడవాళ్ళైనా మీరే అయినా ఇంకెవరైనా నా. సో డిజిటల్ గోల్డ్ ధర ప్రాబ్లం ఏంటంటే, బంగారం ధర ఫిజికల్ గోల్డ్ మనం కొనేటప్పుడు తక్కువలో దొరికితే చాలా బాగుండు కదా అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఒక వేటలో ఉంటారు మేడం. డిఫరెంట్ షోరూమ్స్ 10 తిరుగుతారండి బాబు, అసలు కష్టపడు. అందులో ఛార్జింగ్ రేట్ ఉందా, సర్వీసింగ్ ఉందా, ఇలాంటి అన్ని చూస్తారు. కనీసం 20 నుంచి 30% అయితే మీకు విఏ ఉంటుందండి, వాల్యూ అడిషన్ ఛార్జెస్ ఉంటాయి, మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. అందులో అసలు నెగోషియేట్ చేస్తే తగ్గేదిలే అంటాడు వాడు. సో ఇక్కడ చూసుకుంటే బెటర్, సేఫ్ అండ్ బెనిఫిట్ ఇచ్చే ఆప్షన్ ఏది, అది మనకు ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి మనందరి కోసం. అయితే ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్, అబ్బే లేదండి డిజిటల్ గోల్డ్ దాని ముఖం లేదు, దాని ముక్కు లేదు, అసలు తెలియనప్పుడు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సారీ అంటారు. ఎంత చదువు ఉన్న వాళ్ళు కూడా, చదువు లేని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎలాగో కన్వెన్షనల్ పద్ధతిలో ఫిజికల్ బంగారమే కొంటారు. చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి బంగారమే కొంటున్నారండి, ఫిజికల్ బంగారం. సో నేనేం చెప్తానంటే, చిన్న కామన్ సెన్స్ మీరు వాడండి, ఏది కూడా మునిగిపోయేది లేదు. ఇక్కడ ఫిజికల్ బంగారం క్లోజ్ అవ్వదు, అక్కడ మీకు డిజిటల్ గోల్డ్ కూడా క్లోజ్ అవ్వదు. మన భారతదేశం ఉన్నంతకాలం రెండు ఉంటాయి. అయితే నేనేం చెప్తానంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు బంగారము ఆభరణాలు కొన్న తర్వాత ఎప్పుడైనా క్రైసిస్ వచ్చింది అనుకోండి, సడన్గా జాబ్ పోయింది, ఇప్పుడు లోన్కి ఈఎంఐస్ కట్టాలి అంటే, అప్పుడు ఆ టైంలో ఏం చేస్తారు, ఉన్న బంగారం కాస్త తీసుకెళ్ళి ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీలో తాకట్టులో పెడతారన్నమాట. తాకట్టు పెడితే ఏమవుతుంది, ఆ బంగారం మీకు అక్కడ మీకు క్యాష్ ఇస్తుంది. సో ఆ క్యాష్ని మీరు ఏం చేస్తారు, ఈఎంఐ రూపంలో కట్టుకుంటారు, ఎవరికైనా ఇచ్చేది ఉంటే ఇచ్చుకుంటారు, ఏదో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ని మీరు క్లోజ్ చేసుకుంటారు. కానీ క్లోజ్ నిజంగా అయిందా మీ క్రైసిస్? లేదే, మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ కడుతున్నారు కదా ఆ పెట్టిన బంగారానికి, అదొక పెద్ద బర్డన్ మీకు. ఇంట్రెస్ట్ ఓన్లీ ప్రతి నెల కడుతున్నారు, కానీ మొత్తం డబ్బులు కడితే కానీ, ప్రిన్సిపల్ కూడా కడితే కానీ మీ బంగారం మీకు తిరిగి రాదు. అవునా? నా కమింగ్ టు ద పాయింట్. 25 గ్రాముల బంగారం గురించి మాట్లాడుతున్నా, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. సో 25 గ్రామ్స్ గోల్డ్ ఒకవేళ మనం షాప్కి వెళ్ళి ఒక ఆభరణాలు కొనాలి అనుకుంటే 1,58,000. ఇది ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ నేను వాడుతున్నాను. 1,58,000 అవుతుందండి 25 గ్రామ్స్ గోల్డ్, అంటే 2.5 తులాలు. ఓకేనా? సో 1,58,000 గోల్డ్కి మీరు ఆభరణం కొన్నప్పుడు మీకు కనీసం కాదన్నా కానీ మేకింగ్ ఛార్జెస్ మీకు 7.5% ఉంటుందండి. 30% అయితే ఉంటుంది, నేను 7.5% వేస్తున్నాను. అది దాదాపు 11,982 రూపీస్ అండి ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1,58,000. దానికి పైగా 3% మీకు జిఎస్టీ ఉంటుంది, 3% జిఎస్టీ. అది కాస్త పూర్తిగా మనం చూసుకుంటే చాలా ఎక్కువగా పెరిగేసేసి ఆ రేటు కాస్త మీకు 11% కాస్ట్లీ పడుతుంది. మీకు బంగారం పైన 11% ప్రీమియం ఇస్తున్నారు. సడన్గా ఆ కొన్న గోల్డ్ని అప్పటిదప్పుడే ఆభరణాన్ని మీరు తిరిగి అమ్మాలి అనుకుంటే సేమ్ ధరకి వాడు తీసుకోడు, 11% లాసుల్లో మీరు అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే 3% జిఎస్టీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం 7.5% మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. అవన్నీ కట్ చేసే వాడు బంగారం ధర మీకు ఇస్తాడు, కానీ అవన్నీ మీకు ఇవ్వడు తిరిగి. సో 11% లాస్లో అమ్మాల్సి వస్తుంది, ఒకవేళ మీరు ఇన్ కేస్ అవసరం వచ్చి అమ్మాల్సి వచ్చింది. కానీ అదే మీరు డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే మీకు మేకింగ్ ఛార్జెస్ ఉండవండి. ఓకే, 3% జిఎస్టీ కూడా ఉండదండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు వచ్చేసేసి 1,59,700 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది, అదే 25 గ్రాముల డిజిటల్ గోల్డ్ కోసం. అదేంటంటే, నేను ఇక్కడ ఫిజికల్ గోల్డ్ 1,58,000 చెప్పాను కదా, ఇక్కడ నేను 1,59,700 చెప్తున్నానంటే మీరు అక్కడ ప్లస్ 11% అది కూడా ఛార్జెస్ కట్టారు కదా. సో దట్స్ అ వేస్ట్ ఆఫ్ మనీ. కానీ ఇక్కడ మీరు నెట్గా 1,59,700 ఓన్లీ బంగారానికే పెడుతున్నారు, ఇక్కడ నో ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్. అదే ఒకవేళ మీరు అమ్మనికి వెళ్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ బ్యాక్ ద సేమ్ అమౌంట్ ఇక్కడ. సో డిజిటల్ బంగారంలో మీకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంట్లో పెట్టుకుంటే ఫిజికల్ బంగారం దొంగలు ఎత్తుకెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఫిజికల్ బంగారం ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు మీ ఫోన్లో పడి ఉంటుంది అది. సో ఇక్కడ మనం అమ్మేటప్పుడు ఇన్ కేస్ ఇదే ప్రైస్ ప్రకారంగా మనం యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ చూసుకుంటే 12% రిటర్న్ ఇచ్చిందండి బంగారం ప్రతి సంవత్సరం మీకు.
మీరు ఒకవేళ ఇదే బంగారం రేటు మీరు లాస్ట్ 20 yearsలో మీరు పెట్టుబడి పెట్టుంటే ఈ రోజు మీకు 15 లక్షల ప్రాఫిట్ వచ్చేది. సో చెప్పడానికి అర్థం ఏంటంటే మనకు ఒకవేళ అవసరం ఉందనుకోండి, ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టేది ఉంటే మాత్రం డిజిటల్ బంగారమే ప్రిఫర్ చేయమని చెప్తాను. ఆభరణాలు అది ఎప్పుడు మన దగ్గర నానమ్మో అమ్మమ్మో అందరూ వారసత్వం రూపంలో ఇస్తుంటారు కాబట్టి అది చాలు. మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఫిజికల్ బంగారంలో పెట్టకండి. సో ఇలా ఎవరైనా కూడా లైక్ బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? చాలా బెస్ట్ క్వశ్చన్ అడిగారు శిరీష. ఎందుకంటే దీని అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్. ఏంటి సార్ అది? వీ నీడ్ టు హ్యావ్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు అప్పులు ఉన్నాయా, అప్పులు కట్టుకోలేకపోతున్నారా, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీరు తోడ్పడండి. ఇంకా లోన్ కోసం మీరు వెళ్ళారనుకోండి, ఇంకా లోన్లోకి కురుకుతో పోతుంటారు కానీ మీరు ఆ బాధల నుంచి మీరు బయటికి రాలేరు. సో ఆయుధంగా మార్చుకోవాల్సిన ఉన్న ప్రాబ్లమ్ని మీరు ఒకవేళ నిజంగానే బరువుగా ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ 24th December రోజున మార్నింగ్ 11 AM to 4 PM వరకు ఎక్స్క్లూజివ్గా ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది ఫర్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము. అది కూడా మీరు ఇంట్లో ఉండి ఎర్న్ చేస్తారు ₹1,00,000 ప్రతి నెల. మీకు మొత్తం డీటెయిల్స్ చూపిస్తాను. ఎందుకంటే గ్రోమో ఏదైతే ఒక ప్లాట్ఫామ్ ఉందో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఇది అఫీషియల్ హోమ్ పేజ్ అండి. ఇందులో కంపెనీ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ యూ ₹1,00,000. లెర్న్ హౌ టు ఎర్న్ 1 lakh ఎవ్రీ మంత్. సో ఇందులో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్కమ్ మీరు తెచ్చుకోవాలి ఆర్ ఎలాంటి ఇన్కమ్ మీకు వస్తుంది అన్న డీటెయిల్డ్ క్లాస్ మీకు మార్నింగ్ టిల్ ఈవినింగ్ వరకు ఉంటుంది. కాబట్టి 1 by 1గా ఇందులో ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ మీరు అమ్మే వస్తువు ఏముండదు. అబ్బో ఏదైనా అమ్మడానికి మాకు ఇస్తారు మా చేతికి, ఏ సందుకు వెళ్ళాలో ఏ సిటీకి వెళ్ళాలో ఇవన్నీ టైం వేస్ట్ అని చెప్పి అనుకోకండి. మీరు ఇంట్లో కూర్చుంటున్నారా డైలీ యాజ్ అ హౌస్ వైఫ్గా, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ ఆఫీస్లో, లేదంటే మీరు బిజినెస్ చేస్తున్నారా మీ షాప్లో కూర్చున్న చోట్లోనే మీరు ₹1,00,000 నెలకు సంపాదిస్తారు. అది ఎలాగో ఈ క్లాస్లో బేసిక్స్ నుంచి ప్రో లెవెల్ వరకు మీకు కోర్స్ అంతా ట్రైన్ చేయబడతారు. సో మిస్ అవ్వకండి ఈ మాస్టర్ క్లాస్ని ఆన్ దిస్ 24 December. స్క్రీన్ పైన కనిపిన నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.